పత్రిక 8వ అధ్యాయము 31వ వచ్చిన వాక్యం చూసుకుంది. రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచ్చిన. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు ఆయన పరిచర్యలో అనేకమైన ఆయన ఆటంకాలు, అనేకమైన ఇబ్బందులు ఎన్నో ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఎదుర్కొన్న ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి. ఎన్నో పోరాటాలు ఆయన జీవితంలో, ఈ కొత్త తగ్గించుకోవచ్చు, ఎన్నో పోరాటాలు ఆయన జీవితంలో. ఏం బాగా కనపడుతుందా? ఎన్నో పోరాటాలు ఆయన జీవితంలో. దేవునికి స్తోత్రం. అడిగడిగినా పోరాటాలే. అసలు అలా అయితే మనం ఉంటామా? ఏముంటామా? అడిగడిగినా 900 సుమారుగా 900 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వారు పౌలు గారు. అంతా కూడా దేవుని కోసం ఖర్చు పెట్టేసి వస్త్రాలే జ్ఞానస్థితి అనుభవించాడు. మేము అనేక మందిని ప్రార్థన చేసి ధనవంతులుగా మారుస్తున్నాము అని చెప్పాడు ఆయన. ఒకసారి బయటకు చూసుకుంటూ క్లారిటీ వస్తుందో లేదు. అనేక మందిని ధనవంతులుగా మారుస్తున్నామని చెప్పాడు. కానీ మేము మాత్రం దరిద్రులుగానే ఉన్నాము అన్నాడు ఆయన. ప్రార్థన చేసి ఏం చేస్తున్నాడు? అనేక మందిని దేవుని స్తోత్రం. ఎన్నో అడిగిన నలుగుడు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, పోరాటాలు, కపట మిత్రులు, శత్రువులు అడిగడిగిన ఆయనకి కుట్రలు జరుగుతుంటే ఆయనకున్న ధైర్యం ఏంటంటే, రోమా పత్రికలో ఇక్కడ ఏమని రాస్తున్నారంటే, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు? దేవునికి స్తోత్రం. దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనుకోండి, నీకు విరోధంగా ఎవరు నిలబడినా గెలవలేదు. అర్థమైందని నేను చెప్పింది, తెలివే నేను చెప్పేది. అర్థమైంది, అర్థం కాదు. దేవుడు మన పక్షాన ఉంటే మనకి అంతా కూడా చేయండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒక చోట ఏమని ఉంటుందంటే, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఓ థ్యాంక్ యూ జీసస్. వెల్కమ్ జీసస్. దగ్గరగా 49:25 అయ్యా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. అది కాదు, నీ పిల్లల్ని రక్షించేవాడును, నీతో యుద్ధము చేసే వారితో నేనే యుద్ధము చేస్తాను. నీ పిల్లలను నేనే రక్షించేదను. దేవునికి స్తోత్రం. నీతో యుద్ధం చేసే వారితో నేను యుద్ధం చేస్తాను అన్నాడా దేవుడు? లేకపోతే నువ్వు వెళ్ళి ఎవరితో యుద్ధం చేస్తే వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను అన్నాడా? వాక్యం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. నీతో ఎవరైనా పొరపాటుగా వచ్చి కావాలని యుద్ధం చేస్తే వాడితో దేవుడు యుద్ధం చేస్తాడు. ఆమేనండి. మనకు మనంగా వెళ్ళి యుద్ధాల్లో ఇరుక్కుంటే కాదు, దేవుడు మాట బాగా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎందుకు మామూలుగా చెప్తుంటాం అంటే, ఎక్కువగా లైవ్ క్లారిటీగా వెళ్ళాలి, అనేక మంది వినాలని చెప్పి. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏమంటున్నాడంటే, నీ పిల్లలను నేనే రక్షిస్తాను. చూడండి, ఎక్కడో చిన్నపిల్లని ఎత్తుకెళ్ళిపోయారండి ఎవరు, న్యూస్ చాలా వైరల్ అవుతుంది. చిన్నపిల్ల 2 సంవత్సరాల పిల్లని ఎవరో బలి అర్పించడానికి ఎత్తుకెళ్ళిపోయారు. ఆ పిల్ల వెనకాల పాలైన కుక్కను కూడా కొంతమంది ఏమో ప్రయోగాలు చేసి చంపేశారు అంటున్నారు, అమావాస్య దొరబడుతుంది కాబట్టి. కొంతమంది ఏమో అది విషం పెట్టి చంపేశారు అని అంటున్నారు. ఆ పిల్ల కంటే ముందు ఈ కుక్కను చంపేశారు వాళ్ళు ప్రయోగాలు చేసి అంటున్నారు. కొంతమంది మాంత్రికులు ఏమంటున్నారంటే 200 కిలోమీటర్ల అవతల దాశారు ఆ పిల్లని, అమావాస్య రోజున బలేర్పిద్దామని అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా చిన్న పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొంచెం చాలా జాగ్రత్తగా, తల్లిదండ్రులు తప్పు చేసి ఆ తప్పు పోలీసుల మీద పెట్టేస్తే వాళ్ళు ఏం చేస్తారు?
తల్లిదండ్రులు తప్పు చేసి ఆ తప్పు ఎదరోళ్ళ మీద ఎట్టేస్తే వాళ్ళు ఏం చేస్తారు? పోలీసులు కూడా మన మీద మనిషిలేక, వాళ్ళు దేవదూతలు కాదు కదా, ముక్కులు ఎదురుకుంటూ వెళ్ళిపోయి ఎత్తుకొచ్చేయడం మనిషిలే కదా. అందుకే ఎవరి పిల్లలను వాళ్ళు కాచుకోవాలి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దేవుని స్తోత్రం. వాళ్ళకు కొంచెం ఊహ తెలిసేదాకా 10 సంవత్సరాలు దాటేదాకా కూడా వాళ్ళు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఎవరి పిల్లలను వాళ్ళు జాగ్రత్తగా పెంచుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. లేదు, ఒకవేళ నీకు ఖాళీ లేదు, తల్లిగా పిల్లలు పెంచే నీకు, లేకపోతే తండ్రిగా పిల్లలు పెంచే నీకు ఖాళీ లేదు, ఇది అన్యం వస్తుంది. ఖాళీ లేదనుకో, వద్దులే. ఖాళీ లేదనుకోండి, ఏం చేయాలంటే కనీసం ఎవరో ఒకరిని ఆయాలను పెట్టాలి అక్కడక్కడ. ఆయాల్ని నేను ఎప్పుడు చెప్తుంటాను, చిన్నప్పుడు ఆలస్యమ్మ నన్ను ఎత్తుకిని పెంచింది. ఆలస్యం తెలుసా తెలియదమ్మా. వాళ్ళ ఇంటి పేరు ఏంటి? ఆలస్యం వాళ్ళ ఇంటి పేరు పుత్తూరా? ఆహా. ఆలస్యమ్మ మేము ఎక్కువ పిల్లలం కాబట్టి మా అమ్మ కొంచెం అమాయకంగా ఉండటం వలన, అమాయకంగానే ఉండేది మా అమ్మ. పిల్లలు ఎక్కువ మంది అమాయకంగా ఉన్నా సరే జాగ్రత్తగా మమ్మల్ని అందరినీ కూడా టయానికి స్నానం చేయించడం, టయానికి అన్నం చేయించుకోవడం, ఇవన్నీ చేసేది మా అమ్మ. కానీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు అడ్డంటి ఎత్తికిని తెప్పడానికి ఆలస్యమ్మ నన్ను ఎత్తికిని ఆ ఊరంతా తిప్పింది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఆయా అంటారు వాళ్ళు ఈ కాలంలో, ఆయా అంటారు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. తల్లియో తండ్రియో నీవేనయ్యా, నన్ను పెంచే దాది నీవేనయ్యా. తల్లియో తండ్రియో నీవేనయ్యా, పెంచే దాది నీవేనయ్యా. యేసుమాతో నీవుండగా యెహోవా నీతోనేనయ్యా. ఇవన్నీ ఖాళీ స్థలాలు, ఇల్లు లేవు అప్పుడు, అందరి ఖాళీ స్థలాలే. నాకు తెలిసి నేను చిన్నతనంలో అక్కడ డబ్బాల వాళ్ళ పాక ఒకటి ఉండేది అక్కడ. ఇక్కడెక్కడ ఇల్లు అక్కడ ఆ పాక కనపడుతుండేది అక్కడ. ఈ రోడ్డు కానీ అదే రోడ్డు దాకా స్థలాలు కనపడుతుంది. అదే రోడ్డు అది దాకా నన్ను ఎత్తుకిని ఈ ముసలాడు అప్పుడప్పుడు ఎత్తుకిని తీసుకెళ్ళేవాడు. నేను ఏడుతుంటే రూపాయి బిళ్ళ ఒకటి, పెద్ద రూపాయి బిళ్ళ ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. నిజంగా మనం చూడండి, ఒక్కోసారి ఎక్కువ శాతం ఇక్కడ ఈ ఏరియాలో ఉండేవాళ్ళం కాబట్టి ఎక్కువ శాతం ఆలస్యం పెట్టుకునేది ముసలమ్మ పాప, అప్పటికే ముసలమ్మ. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు ఖాళీ లేదనుకోండి, కంపల్సరిగా ఎవరో కలిపి పిల్లల్ని బాధ్యత అప్పగించాలి. కానీ గాలి వదిలే వాళ్ళు గుర్తుంచుకోండి. గాలి వదిలితే గాలి ఎత్తుకెళ్ళిపోతారు. అర్థమైంది? అర్థం కాలేదా? ఇలాగే చోట్ల ఎంత అలాడిపోతున్నారు. పోలీసులు మీదే బాధ్యత, మా పిల్లలు తీసుకొస్తారా లేదా అన్నారు. పోలీసులు వాళ్ళే బాధ్యత. నీకు జాగ్రత్త లేక, నీకు బుద్ధి లేక, నీకు జ్ఞానం లేక దానికో వేసేసి పిల్లనే పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళ మనుషులేనా? మనుషులేనా? దేవుని స్తోత్రం. అందుకే చిన్ని పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని స్తోత్రం. చిన్న పిల్లలు ఎక్కడిపడితే పంపించుకోవాలి. తెలియదు. ఒకసారి నైట్ ఎక్కడికో పరిచయకి వెళ్ళి వస్తుంది, మళ్ళీ కుటుంబం ఎక్కడికి వెళ్ళి వస్తుంది. అక్కడే ఈ మలుపులో చందన మందు షాప్ గారికి వెళ్తుంది. వెళ్ళి వస్తుంది అనుకుంటా. వెళ్ళి వస్తుందా మలుపులో కాట్మన్ చందన ఒక వీధి. ఎక్కడికి వెళ్ళి నైట్ 9:30 10 ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం అంటే మందు షాప్ గారికి వెళ్ళి వస్తాను. ఒక గిడిగా చమ్మే పెట్టి టైం అయింది, ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పు. భయం ఉండాలి చిన్నప్పటి నుంచి. తండ్రి భయమో ఎవరొకరు భయం లేకపోతే నేను చెప్తే నన్ను గుర్తుంచుకోండి, వాళ్ళు భ్రష్టులు అయిపోతారు.
తల్లి భయమైనా ఉండాలి, తండ్రి భయమైనా ఉండాలి. గద్దించేగాడు గద్దిస్తాను, ప్రేమించేగాడు ప్రేమిస్తాను. ఒక్కోసారి నేను ఏమన్నానంటే ఇలా దగ్గర పిలిచి ఒకసారి దగ్గర పిలిచి పిల్లలు రండి, త్వరగా రండి, ఎవరు ఓసేపు దగ్గర పిలిచి ఒక్కోసారి ఇలా అంటాను, ఒక్కోసారి ఇలా అంటాను, దగ్గర పిలిచి ఇలా అంటాను. ఏంటది ముద్దు పెట్టుకుంటాను, కానీ తేడా వస్తే మాత్రం కొరడా. ఎంత ప్రేమిస్తానో తల్లి భయమైనా ఉండాలి, తండ్రి భయమైనా ఉండాలి. దేవుని స్తోత్రం. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అసలు ఎవరిని కొట్టకూడదు కదా, ఆయన పిల్లలంటే ఎప్పుడైతే ప్రేమ అయింది, పిల్లలన్నా మనుషులన్నా అందరూ అంటే ప్రేమ. కానీ సహోదరుడు సందర్భం చెప్తుంది, మీకు అర్థం అవ్వాలని, ఎవరొకరి భయం ఉండాలన్నది కాదు. సహోదరుడు లోకాన్ని మాత్రం చిత్తకొట్టేసి కూడా అందరు. టీవీ లేదు, మా అక్కలు అందరూ టీవీ చూడడానికి కనకల రామగారు ఇంటి కాడికి కానీ లేకపోతే ఇది అక్కడ కానీ అక్కడే ఉండేది, టీవీ అక్కడ ఉండేది కాదు. టీవీకి వెళ్తే టీవీ చూడడానికి వెళ్ళాలని కూడా పిలిపించుకుంటున్నాడు. అర్థమైందని చెప్పేది అసలు ఎక్కడికే వెళ్ళొద్దానంటే ఉండేదన్నమాట పరిస్థితి. పేదరికంగా ఇప్పుడంటే దేవుడు అందరినీ ఆశీర్వించాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, టీవీలు ఇచ్చాడు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక టీవీ ఉంది. ఇంట్లో ఇదివరకు 5 ఉంటే 5 ఆ యొక్క చోటను కూర్చోడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో టీవీ ఉంది, ఉందా లేదా? ఆ టీవీ పేరే మంచి చెడ్డ తెలుగునిచ్చి పండు. కొంతమంది ఈ మంచి చెడ్డ తెలుగునిచ్చి పండుగ బానిస అయిపోయారు అక్కడక్కడ. దేవుడు చాలా లోతుగా నడిపిస్తాడు. ఏంటో సబ్జెక్ట్ తీసుకున్నది ఒకటి కానీ చాలా లోతుగా నేను మంచి చెడ్డ తెలుగునిచ్చే పండుగ బానిస అయిపోయారు. ఆ పండుగ ఏ పండు? ఒకసారి ఆ పండు మంచి చెడ్డ తెలుగునిచ్చే పండు. ఇగో ఈ పండు, ఈ పండుగకి కొంతమంది బానిసలు అయిపోయారు. అయ్యారా లేదా? కొంతమంది చిన్న పండుకి, కొంతమంది పెద్ద పండు. పెద్ద పండు అంటే టీవీ సీరియల్. దేవుడు స్తోత్రం. దానిపై నువ్వు జయ జీవితం పొందాలి. ఆమె దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు? దాని మీద నీకు జయ జీవితం కావాలి. దేవుడి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. సెల్ నేను కూడా సెల్ ఫోన్ చూస్తాను, కానీ దేవుడి పని ఉందనుకోండి సెల్ ఫోన్ తీసి పక్కన పెడతాను. దేవుడి పని కంటే ఎక్కువేమి కాదు. దేవుడు అంటున్నాడు మీతో యుద్ధం చేసే వారితో ఏం చేస్తాడు, అంతేకాకుండా నీ పిల్లల్ని నేను రక్షిస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. దేవుడు రక్షిస్తాడు కట్టే, మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి. అర్థమైందా? దేవుడు రక్షిస్తాడు కదా అని చెప్పి ఏం పడితే నువ్వు చేయడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి దూకు అన్నాడు సైతం. వేసే దూకాడమ్మా. నీ జాగ్రత్తలో నీవు ఉండాలి. దేవుని స్తోత్రం. పర్లేదు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు మా కోసం, మా అమ్మ ప్రార్థన చేస్తే, మా నాన్న ప్రార్థన చేస్తాడు. కట్టే ప్రార్థన బట్టి దేవుడు అగ్ని ప్రాకారాన్ని నీ చుట్టూ వేస్తున్నాడు. మంచిదే, అగ్ని మంచి ఉంది. ఇప్పుడు కూడా దేవుడు నీ వాక్యంలో జస్ట్ అలా కలిగిస్తుంటే అగ్ని గీతలాగా మండుతా ఉన్నట్టుగా దేవుని స్తోత్రం. అగ్ని కంచి వేస్తాడు యేసయ్య. కానీ జాగ్రత్త అనేది ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త అనేది ఉండాలి. జాగ్రత్త లేకపోతే ఏ టైం ఎలా ఉండదో తెలియదు అనమాట. రెండోది ఆ యొక్క కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 6వ వచనం చదవండి. 118వ అధ్యాయము 6వ వచనం. క్లారిటీ వస్తుంది. ఒకసారి బయటికి కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నా పక్షమున ఉన్నాడు గనుక నేను భయపడను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో దేవుడు మన పక్షాన ఉన్నాడు అని రుజువు చేస్తాడే కానీ మనం మాత్రం అక్కడ మాట్లాడడానికి అవకాశం. ఏదైనా సందర్భం వచ్చి ఎక్కడన్నా అధికారుల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమనుకుంటున్నారు? దేవుడు నా పక్షాన ఉన్నాడు జాగ్రత్త అంటమా? ఎలా ఉన్నారు? అనలేము. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు అని ఆయన రుజువు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. అర్థమైంది? అర్థం కాదు.